చెల్లుబాటు అయ్యే ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తే సహించేది లేదని నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి తెలిపారు. అలాగే 15 లీటర్ల టిన్ల నుండి గానుగ యంత్రం ద్వారా లూస్ ఆయిల్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి దేవరకొండ బస్టాండ్ ప్రాంగణంలోని శివగంగా ట్రేడర్స్, తిరునల్ల రోటరీ ఆయిల్ మిల్ నందిని సంస్థలను తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా చెల్లుబాటు అయ్యే ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు, అలాగే 15 లీటర్ల టిన్ల నుండి గానుగ యంత్రం ద్వారా లూస్ ఆయిల్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. చర్యల్లో భాగంగా 3 అనుమానిత ఆయిల్ నమూనాలను విశ్లేషణ కోసం సేకరించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ, మంచి నాణ్యత కలిగిన వేరుశనగలను మాత్రమే వినియోగించాలని, గానుగ కేంద్రాలలో నాణ్యమైన ముడి పదార్థాలను ఉపయోగించాలని, ప్రాంగణాన్ని పరిశుభ్రంగా మరియు శుభ్రతతో నిర్వహించాలని, ముడి పదార్థాలను సురక్షితంగా నిల్వ చేయాలని, అలాగే ప్రజలు లూజ్ ఆయిల్స్ కొనుగోలు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని వ్యాపార నిర్వాహకులు, వినియోగదారులను హెచ్చరించారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం అన్ని ఫుడ్ బిజినెస్ నిర్వాహకులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే లైసెన్స్ పొందుతూ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని సూచించారు.